కానీ ఏంటంటే ఆయన కొంచెం ఆయన థింకింగ్ నెస్ అయినా సరే, ఆయన బిహేవియర్ అయినా సరే కొంచెం ఏంటంటే చాలా కొంచెం బాగా కోపంగా ఉంటాడు అన్న. అంటే ఇవ్వడం జరిగిందన్న, ఆయన రాజు నాకు ఇవ్వడం జరిగింది, నేను మా చెల్లెకి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయనకు ఇప్పుడు మనము ఒక ఇంటి నుంచి ఒకరిని మనం చేసుకున్నామంటే కంపల్సరీ మనకు రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ ఎందుకంటే మనకు బావ ఆయన, కంపల్సరీ రెస్పెక్ట్ ఇవ్వాలి. బుజ్జును అట్లా మాట్లాడడం తప్పు. ఎందుకంటే ఇప్పుడు ఒక భార్య, నాకు తెలిసినంత వరకైనా అన్న, భార్య భర్తల మధ్య ఎవరైనా సరే ఒక్కరైనా సరే తగ్గి ఉండాలి. ఇప్పుడు నువ్వెంత అంటే నేనెంత అంటే అది ఎట్లుంటది అన్న, కంపల్సరీ ఇప్పుడు ఇంత ఘోరంగా అయిపోయింది. అందుకని చెప్పి నేను మా చెల్లెకి చెప్తూనే ఉంటా, చెల్లె కంపల్సరీ నువ్వు తగ్గి ఉండు, ఒక మాట అంటే పడిపోయేది ఏం లేదు, ఏముంది అని చెప్పి నేను చెప్తూనే ఉంటాను మా చెల్లెకి. రాజు కూడా నేను చెప్తా, ఎందుకంటే నాకన్నా చిన్నోడు అన్న, నాకు ఇద్దరు నాకు చిన్నోళ్ళే, అది కూడా చెప్తాను ఇప్పుడు. లేదన్న, ఎందుకంటే ఇప్పుడు కొన్ని రోజులు పెళ్ళైంది కదా, కొన్ని రోజులు ఇక్కడ ఉండండి, ఉన్న తర్వాత మెల్లమెల్ల మీకు అలవాటు అవుతుంది కదా. అలవాటు అయిన తర్వాత ఇప్పుడు సడన్లీ ఊరికి పోతే ఏం చేసుకోలేరు కదా. ఈయన యూట్యూబర్ అన్న, ఈయనకు బయట ఎక్కడ వర్క్ చేయడు. బావా నేను బావా నువ్వు ఊరికి పోయినావు అనుకో, అంత తొందరగా సెటిల్ కావు, నువ్వు కొంచెం ఇక్కడనే ఉండు, కొన్ని రోజులు వర్క్ చేసుకో, కొన్ని రోజుల తర్వాత ఆటోమేటికల్లీ నువ్వు వెళ్ళు, నాకేం ప్రాబ్లం లేదు. నేను అప్పటికే అంటేనే, ఎందుకంటే కొన్ని రోజులు చేసుకో, నువ్వు వర్క్ చేసుకుని నీకు అర్థమవుతుంది కదా అని చెప్పి నేను అనడం జరిగింది, నా కుటుంబం కూడా అనడం జరిగింది.